కోటి అంటే హద్దు. చిట్ట చివర ఎంత వరకు ఇవ్వవచ్చో, ఇక ఇవ్వడానికి ఆ తర్వాత ఏది ఉండని స్థితి ఎక్కడుంటుందో అక్కడ వరకు ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపాలు, వాటిని పరబ్రహ్మస్వరూపిణి అంటారు. అటువంటి రూపాలలో దుర్గమ్మ ఒకతే. అందుకే దుర్గమ్మని కీర్తిస్తూ పోతన గారు భాగవత రచన ప్రారంభంలోనే ఒక మాట అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. కోట్ల జన్మలలో ఎక్కడో ఈశ్వరోపాసన చెయ్యగా 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 అది ఏదో ఒక జన్మలో పండుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మజ్ఞానమును పొందినట్టు దుర్గామాత నామం అందుకే